Dear students, welcome to my classroom. ప్రీవియస్ క్లాస్లో మనం సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన అనే అంశానికి సంబంధించి అభ్యాసము 12.2లోని సమస్యల్ని మనం సాధిస్తున్నాం. మరి దాని కొనసాగింపుగా ఈరోజు మూడవ సమస్య, ఈ క్రింది సమాసాలను కారణాంకాలుగా విభజించండి. సో మొదటిది LX² + MX. మరి ఇందులో మనం గమనించినట్లయితే ఇది మనకు x అనేది రెండు పదాల్లోనూ ఉమ్మడి కారణాంకంగా ఉంది. తప్పిస్తే ఎటువంటి సర్వ సమీకరణాన్ని ఉపయోగించే అవకాశం లేదు ఇక్కడ మనకు. కాబట్టి కేవలం xని మాత్రమే ఉమ్మడిగా రాస్తాము. అంటే ఈ విధంగా మనం ప్రతి సమస్యలో సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తామా అంటే ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఉపయోగించలేము కూడా. ఉపయోగించగలిగిన సందర్భాల్లో మాత్రమే సర్వ సమీకరణాన్ని మనం ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కేవలం ఉమ్మడిగా రాయగలిగే xని x ఇంటూ LX + x ఇంటూ Mగా రాస్తాము. ఇప్పుడు x ఉమ్మడిగా ఉంది కాబట్టి x ఇంటూ LX + M. xను ఉమ్మడిగా రాసుకుంటూ LX + M అని రాస్తాం. ఇంతటితో ఆ సమస్యను మనం ముగించవచ్చు. ఎందుకంటే ఇక దాన్ని ఇంకా సూక్ష్మీకరించే అవకాశం లేదు, ఇంకా కారణాంకాలుగా విభజించే అవకాశం లేదు కాబట్టి. సో తదుపరి సమస్య 7y² + 35z². సో ఇక్కడ కూడా ఈ రెండు పదాలు కూడా ఖచ్చిత వర్గాలు కావు, కానీ రెండింట్లోనూ ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకం ఏంటిది? మొదటిది 7, తర్వాత 35 కదా. 35ని 7 యొక్క లబ్ధంగా రాయవచ్చు, 7 5లు. కాబట్టి మనం ఆ విధంగా రాసుకుంటే 7 × y² + 7 × 5z² రాసి 7ని ఉమ్మడి కారణాంకంగా y² + 5z² రాయవచ్చు. సో ఇంతకు మించి మళ్ళీ మనం ఇక్కడ కారణాంకాలు విభజించే అవకాశం ఇప్పుడు కూడా లేదు మనకు. కాబట్టి అంతటితోటి సమస్యని ఆపేస్తాం. నెక్స్ట్ సమస్య 3x⁴ + 6x³ + 9x²z. సో ఇందులో గమనించినట్లయితే మనకు స్థిర రాశులు 3, 6, 9 మూడింటిని కూడా 3 యొక్క లబ్ధంగా రాయవచ్చు. కాబట్టి 3 అనేది ఒక ఉమ్మడి కారణాంకం అవుతుంది. అట్లాగే x⁴, x⁴, x⁴ అని ఉన్నాయి 3 పదాల్లో. అంటే కనీసం 2 xలు ప్రతి దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ 2 xలను ఉమ్మడి కారణాంకంగా రాయవచ్చు. 2 xలు అంటే x ఇంటూ x²ని ఉమ్మడి కారణాంకంగా రాయవచ్చు. 3ను రాయవచ్చు, x² కూడా రాయవచ్చు. కాబట్టి 3x² యొక్క లబ్ధాలుగా రాస్తాము ప్రతి పదాన్ని. అంటే మొదటి దాన్ని 3x² ఇంటూ ఇంకొక x² ఉంటుంది. రెండవ దాంట్లో 3 తీస్తే 3 2లు కాబట్టి 2 ఉంటుంది. x³ వెళ్ళి 2 xలు తీస్తున్నాం కాబట్టి ఒక x ఉంటుంది, y కూడా ఉంటుంది. అట్లాగే 9లో 3 తీస్తున్నాం కాబట్టి 3 3లు కాబట్టి 3 ఉంటుంది. x² తీస్తున్నాం కాబట్టి z ఉంటుంది. ఆ విధంగా 3x² ఇంటూ x², 3x² ఇంటూ 2xy + 3x² ఇంటూ 3zగా రాస్తాము. మనకు ఒకవేళ మనం ఇబ్బంది అవుతున్నట్లయితే దాన్ని విడివిడి లబ్ధాలుగా రాస్తూ మీరు దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు 3x² ఉమ్మడి కారణాంకం కాబట్టి 3x² ఇంటూ x² + 2xy + 3z. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇక ఏ కారణాంకాలుగా విభజించే అవకాశం లేదు కాబట్టి దీన్ని అదే విధంగా ఉంచేస్తాం. తదుపరి సమస్య x² - ax - bx + ab. సో ఇది మనకు 1వ అభ్యాసంలో సాధించినటువంటి సమస్యను పోలి ఉంది, అదే మాదిరిగా ఉంది. కాబట్టి ఏం చేస్తాం, వీటిని ఎట్లా చేస్తాం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనకు ఇక్కడ 4 పదాల్లో ఉమ్మడిగా ఏదీ లేదు కదా. మొదటి 3 x ఉంది, చివరి 2 b ఉంది. కాబట్టి మొదటి 2 పదాలను ఒక సమూహంగాను, తర్వాతి 2 పదాలను మరొక సమూహంగాను తీసుకుంటాము. అంటే x² - ax ఒక సమూహము, -bx + ab ఒక సమూహము. ఇప్పుడు
ఈ మొదటి 2 పదాల సమూహంలో x ఉమ్మడి కారణాంకం కాబట్టి xని ఉమ్మడిగా రాస్తాం. xను ఉమ్మడిగా రాస్తే x ఒక x తీస్తే ఇంకొక x ఉంటుంది. మైనస్ axలో x తీస్తే a ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ రెండిట్లో b ఉమ్మడి కారణాంకం కాబట్టి b తీస్తే -x ప్లస్ a ఉంటుంది. ఇప్పుడు మరి ఈ రెండిట్లోనూ ఉమ్మడి కారణాంకం ఏమైనా ఉందా గమనించండి. ఇక్కడ x మైనస్ a ఉంది. ఇక్కడ -x ప్లస్ a ఉంది. అంటే గుర్తు తేడాతో ఉన్నాయి. మరి ఈ విధంగా గుర్తు తేడాతో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? మైనస్ కామన్ తీసినట్లయితే గుర్తులు మారతాయి కాబట్టి మనం మైనస్ కామన్ తీస్తాం. అంటే ఈ -x ప్లస్ aలో మైనస్ కామన్ తీస్తూ రాస్తే ఆ కామన్ తీసిన మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. లోపట -x కాస్త +x అవుతుంది. +a కాస్త -a అవుతుంది. ఎందుకో మనం వివరించుకున్నాం ప్రీవియస్ క్లాస్‌లో. ఇప్పుడు x - a మళ్ళీ ఉమ్మడి కారణాంకంగా ఉంది. కాబట్టి x - aను ఉమ్మడి కారణాంకంగా రాస్తే x - b. x - a ఇంటూ x - b అవుతుంది. నెక్స్ట్ సమస్య 3ax - 6ay - 8by + 4bx. అంటే దీన్ని కూడా మనం అనువైన సమూహాలుగా విభజించుకుంటే మొదటి 2 పదాల్లో 3aని, తర్వాతి 2 పదాల్లో 4bని మనం కారణాంకంగా తీసుకుంటే, ఉమ్మడి కారణాంకాలుగా తీసుకుంటే ఇక్కడ -2y + x ఉంది. x - 2y రెండు సమానమే కదా! కాబట్టి దాన్ని కూడా x - 2yగా రాసుకుంటే x - 2yని ఉమ్మడి కారణాంకంగా తీసుకుంటూ మనం కారణాంకాలుగా విభజిస్తాము. సో ఇది కూడా అదే మాదిరిగా మీ అవగాహన కోసమే వదిలేస్తున్నాను. సో m+1 ఇంటూ n+1 అవుతుంది. సో దీన్ని కూడా గమనించండి. మొదటి రెండిట్లో b ఉమ్మడి కారణాంకం, తర్వాత రెండిట్లో 2c ఉమ్మడి కారణాంకం. కాబట్టి ra - b మళ్ళీ ఉమ్మడి కారణాంకం అవుతుంది. దాన్ని తీసుకుంటే b + 2c మిగులుతుంది. p²3 - pr² - pq + r². ఇక్కడ మొదటి 2 పదాలను, తర్వాత 2 పదాలని వేరువేరుగా తీసుకుంటే, సమూహాలుగా తీసుకుంటే మొదటి 2 పదాలలో p ఉమ్మడి కారణాంకంగా ఉంది. తర్వాతి 2 పదాల్లో ఏది లేదు. కాబట్టి మనం ఒకటి ఉమ్మడి కారణాంకంగా రాద్దాం. అయితే ఇప్పుడు కూడా మనకు ఇక్కడ pq - r² ఉంది. ఇక్కడ -pq + r². గుర్తు తేడాలతో ఉన్నాయి. ఇక్కడ +pq బదులు -pq ఉంది. -r² బదులు +r² ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? మైనస్ కామన్ తీస్తూ రాసుకున్నాం. సో ఆ విధంగా మైనస్ కామన్ తీస్తే కామన్ తీసిన మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 -pq + pq అవుతుంది. +r² -r² అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు pq - r² ఉమ్మడి కారణాంకంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం pq - r² ఉమ్మడి కారణాంకంగా రాసుకుంటే p - 1 అవుతుంది. ఇంకొక సమస్య x × y + z -5 × y + z. ఇక్కడ మనకు చాలా సులభంగా కనిపిస్తుంది y + z ఉమ్మడి కారణాంకంగా. కాబట్టి దాన్ని y + z ఉమ్మడి కారణాంకంగా రాస్తే x - 5 మిగిలిపోతుంది. సో చాలా సులభమైన సమస్య. ఇప్పుడు 4వ బిట్ చూద్దాం. ఈ క్రింది సమాసాలను కారణాంకాలుగా విభజించండి. x⁴ y⁴. సో దీన్ని మళ్ళీ మనం ఏ సూత్ర ప్రకారం రాసుకుంటే బాగుంటుంది, ఏ సర్వసమీకరణం ప్రకారం రాసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, మధ్యలో మైనస్ ఉంది. ఆ 2 పదాలు కూడా ఖచ్చిత వర్గాలు మనకు కదా. కాబట్టి వాటిని ఏమని రాస్తాం? x² - y² అనుకుంటే ఇదే సూత్ర ప్రకారం ఉంది. a² - b² = a + b × a - b సూత్ర ప్రకారం ఉంది కాబట్టి పోల్చుకుంటే a బదులేమో x² ఉంది, b బదులు y² ఉంది. కాబట్టి ఫలితం దేనికి సమానం అవుతుంది? a + b × a - b. అంటే x² + y² × x² - y². మళ్ళీ x² - y² కూడా a² - b² రూపంలోనే ఉంది కదా. కాబట్టి దాన్ని మళ్ళీ మనం x + y × x - yగా రాసుకుంటాము.
అంతటితోటి కారణాంక విభజన పూర్తవుతుంది. ఇంకొక సమస్య చూద్దాం. a⁴ - b+c⁴. ఇక్కడ కూడా స్క్వేర్లు ఉన్నాయి, ఘాతాలు 4 ఉన్నాయి కాబట్టి వాటి ఖచ్చిత వర్గాలుగా రాయొచ్చు. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి a² రాస్తాము, -b+c² రాస్తాం. ఇప్పుడు కూడా మనకు a² - b² సూత్రమే ఉంటుంది. సో a బదులు a², b బదులు b+c² కాబట్టి a + b × a - b అంటే a² + b+c² ఇంటూ a² - b+c². మళ్ళీ ఇక్కడ a² - b+c² మళ్ళీ a² - b² రూపంలో రాయవచ్చు కాబట్టి ఆ విధంగా రాసుకుంటాం. దీని ప్లస్ తోటి ఇక్కడ మైనస్తో గుణించేసుకుంటే ఈ విధంగా మనకు మిగిలిపోతుంది. b+c² విస్తరించుకున్నాం, ఇక్కడ ప్లస్ మైనస్ని తో గుణించుకున్నాం. సో దీంతో మనకు సమస్య పూర్తయిపోతుంది. దీన్ని కూడా మళ్ళీ a² - b² l² - m - n² అంటే a² - b² రూపంలో ఉంది కాబట్టి a + b × a - b. అక్కడ మైనస్తో గుణించుకుంటే l + m - n × l - m - n అయిపోతుంది. సో దీన్ని గమనిస్తే 49x² - 16/25. సో 49x² - 16/25లో రెండు ఖచ్చిత వర్గాలని ఆలోచించండి. 49 7 యొక్క వర్గము, x² x యొక్క వర్గము, 16 4 యొక్క వర్గము, 25 5 యొక్క వర్గము. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? 7x² - 4/5². ఇప్పుడు మళ్ళీ ఇది a² - b² సూత్ర ప్రకారం ఉంది కాబట్టి a + b × a - bగా కారణాంకాలుగా విభజిస్తాము. x⁴ - 2x² y² + y⁴. దీన్ని మనం ఒకసారి గమనించుకుంటే 3 పదాలు ఉన్నాయి. మొదటిది ఖచ్చిత వర్గం, చివరిది ఖచ్చిత వర్గం కాబట్టి మనం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a - b² రూపంలో రాయవచ్చేమో చూద్దాం. అంటే a² - 2ab + b² రూపంలో రాస్తున్నాము. మొదటి దాన్ని x²² చివరి దాన్ని y²² రాస్తే మధ్యది -2x² y² ఉంది. మనకు ఇది సరిగ్గా a² - 2ab + b² a - b² రూపంలో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఆ విధంగా రాసుకుంటే a² - a - b² అంటే a అంటే x², b అంటే y² కాబట్టి x² - y²² రాశాము. మళ్ళీ x² - y²ని a + b × a - b రూపంలో రాయవచ్చు కాబట్టి x + y × x - y² అంటే మొత్తం మీద x + y² x - y². ఇది ఈ సమస్య యొక్క కారణాంక విభజన. తదుపరి 4 × a + b² - 9 × a - b². సో ఇక్కడ 4a + b² ఖచ్చిత వర్గమే, 9a - b² ఖచ్చిత వర్గమే కాబట్టి దీన్ని a² - b² రూపంలో రాయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఈ 2 × a + b² ఇది 3 × a - b² కాబట్టి ఆ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇది a² - b² సూత్ర ప్రకారం ఉంది కాబట్టి a + b ఒకసారి, a - b ఒకసారి అంటే 2 × a + b + 3a - b అట్లాగే 2 × a + b - 3a - b. మరి ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించుకుంటే 2a + 2b + 3a - 3b 2a + 2b - 3a - + 3b. ఆ విధంగా వీటిని మనం సజాతి పదాలని కూడుకుంటే 2a + 3a 5a 2b - 3b -b 2a - 3a -a 2b + 3b 5b. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 5a - b × 5b - a. ఇది దీని యొక్క కారణాంక విభజన. ఇప్పుడు మరి ఒక సమస్య, ఈ క్రింది వాటిని కారణాంకములుగా విభజించండి. a² + 10a + 24. మరి దీన్ని గమనించినట్లయితే మనం ఇక్కడ
మొదటిది ఏ స్క్వేర్ ఖచ్చిత వర్గము, చివరి 24 ఖచ్చిత వర్గం కాదు. కాబట్టి దీన్ని మనం ఇంకొక సర్వ సమీకరణం ఏంటిది? x² + a + b * x + abగా రాయడానికి అవకాశం ఉందేమో చూడాలి. సో, ఈ చివర ఉన్న 24ని ఇక్కడ మనం మీరు పోల్చుకుంటే ఏమవుతుంది ఇక్కడ? ఒకసారి ఈ 10ని a + b గాను, 24ని a * b గాను రాయడానికి అవకాశం ఉందేమో చూద్దాం. దీన్ని x² + a + b * x + ab తోటి పోల్చే అవకాశం ఉందేమో చూస్తే ఇక్కడ a + b = 10 రాయాలి, ab = 24 రాయాలి. మరి ఆ విధంగా ఏబీలు ఏంటివో మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఏబి ఇక్కడ రాస్తున్నాను. a + b 10 కావాలి, a * b 24 కావాలి. ముందు ఇక్కడ 24ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. 24 అంటే ఒక్క 24లో రాయొచ్చు. కానీ ఈ 1 24లతోటి 10 ఏర్పడుతుందా? కూడితే గాని తీసివేస్తే గాని రాదు. కాబట్టి ఈ కారణాంక విభజన మనకు పనికిరాదు. నెక్స్ట్ 2 × 12. ఇప్పుడు 2 12లతోటి కూడితే 14 వస్తుంది. మరి గుణిస్తే 24 వస్తుంది. కాబట్టి ఇది కూడా పనికిరాదు. 3 × 8. 3, 8 కూడితే 11 వస్తుంది. గుణిస్తే 24 వస్తుంది. కాబట్టి ఇది మనకు పనికిరాదు. తర్వాత 4 × 6 రాయొచ్చు. 4, 6 కూడితే 10 వస్తుంది. గుణిస్తే 24 వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఈ a + b, abలకు అనుగుణంగా ఏబీలు ఏమవుతాయి? a = 4, b = 6 అవుతుంది. కాబట్టి 4 + 6 10 మరియు 4 × 6 24 కావున a = 4, b = 6 అవుతుంది. ఈ విధంగా మనం ఏబీలను కనుక్కుంటాం. సో a + b 10, ab 24 అయ్యేటట్లు ఏబీలను ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఈ x² + a + b * x + ab అంటే a² + 10a + 24 ఏమవుతుంది? a² + 10ని 4 + 6a రాసుకుందాం. 24ని 4 × 6గా రాసుకున్నాం. సో ఇప్పుడు సూత్రం రాసుకుంటే x² + a + b * x + ab = x + a × x + b. కాబట్టి ఇది డైరెక్ట్‌గా మనకు ఏ స్థానంలో 4, బి స్థానంలో 6 ఉంది కాబట్టి a + 4 × a + 6 రాస్తాము. సో ఇది ఈ సమస్య యొక్క కారణాంక విభజన అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ సమస్యలో మరొకసారి? ఈ కూడితే మధ్య పదము, గుణిస్తే చివరి పదం. కూడితే 10, గుణిస్తే 24 వచ్చేటట్లు 2 సంఖ్యల్ని మనం ఎన్నుకుంటాం. అందులో ఒకదాన్ని a అని, ఒకదాన్ని b అని అనుకొని దాన్ని x² + a + b * x + ab సమీకరణంతో పోల్చి x + a × x + bగా రాస్తాము. ఓకే. సో నెక్స్ట్ ఇంకో సమస్య. x² + 9x + 18. ఇక్కడ కూడా 18 ఖచ్చిత వర్గం కాదు కాబట్టి మనం దీన్ని x² + a + b * x + abతో పోల్చితే a + b 9 అవుతుంది, a × b 18 అవుతుంది. సో మరి ఇక్కడ మనం ముందు 18ని కారణాంకాలుగా విభజించుకుంటే ఈ విధంగా వస్తుంది చూడండి. సో 18ని = 1 × 18. మరి 18 1లను కూడితే మనకేమైనా 9 వస్తుందా? రాదు. కాబట్టి అది పనికిరాదు. నెక్స్ట్ 2 × 9. మరి 2 9లతోటి కూడితే 9 వస్తుందా? రాదు. కాబట్టి అది పనికిరాదు. 3 ×
6 మరి 3 6 కూడితే 9 వస్తుందా? వస్తుంది కదా! కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన x² + 9x + 18ని ఏమని రాస్తాం మనం? x² + 3 + 6 ఇంటూ x ప్లస్ 3 ఇంటూ 6గా రాస్తాం. ఇప్పుడు కరెక్ట్‌గా ఇది x² + a + b ఇంటూ x x + a ఇంటూ x + b రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది x + 3 ఇంటూ x + 6కి సమానం అవుతుంది. సో, x + 3 ఇంటూ x + 6 కారణాంక విభజన అవుతుంది ఇప్పుడు మనం. నెక్స్ట్ ఇంకో సమస్య చూస్తే p² - 10p + 21. సో, ఇది కూడా మనకు 21 ఖచ్చిత వర్గం కాదు కాబట్టి దీన్ని x² + a + b ఇంటూ x + abతో పోల్చితే a + b = -10, ab = 21. x అంటే p అది వేరే విషయం. సో, కూడితే -10 గుణిస్తే 21 వచ్చేటట్లు ఎన్నుకోవాలి. మరి ఇక్కడ మనకు ఇందాకటి విధంగానే మనం చూస్తే -7 + -3 -10 అవుతుంది. -7 ఇంటూ -3 21 అవుతుంది. కాబట్టి a -7, b -3. ఇది ఏ విధంగా వచ్చిందో మళ్ళొకసారి చూద్దాం అవసరమైతే మనం. చూడండి ఏ విధంగా వచ్చింది? 21ని మనం ఏ విధంగా రాస్తాం? 1 × 21 రాస్తాం. కానీ మనకు 1 21 తోటి 7 రాదు. 2 14 తోటి 2తో పోదు కదా! 3 7లతో 21 వస్తుంది. కానీ మనకు మరి 3 7 కూడితే 10 వస్తుంది. కానీ మనం -10 రావాలి. కాబట్టి మనం వాటిని ఏ విధంగా తీసుకుంటాం? అనువుగా -3 -7గా తీసుకుంటాం. సో, a -7, b -3గా తీసుకున్నాం. ఇప్పుడు మనం p² - 10p + 21 ఏమని రాయొచ్చు? p² + a అంటే -7, b అంటే -3. a + b ఇంటూ x + abగా రాసాము. ఇది మన సూత్రంతో పోల్చుకుంటే p + -7 ఇంటూ p + -3 అంటే p - 7 ఇంటూ p - 3 అవుతుంది. అది కారణాంకాలు. నెక్స్ట్ ఇంకో సమస్య. x² - 4x - 32. సో, దీన్ని కూడా మనం a + b -4, ab -32తో పోలిస్తే ఒకసారి ఇక్కడ చేస్తున్నాను నేను. సో, 32 కదా మనకు కారణాంకం. 32ని 1 ఇంటూ 32గా రాయవచ్చు. 32 1లతో కూడినా తీసివేసినా మనకు 4 రాదు. మరి 2 16లో రాయవచ్చు. 2 16లతో కూడా కూడినా తీసివేసినా -4 రాదు. 3తో పోదు కదా! 4 8లో. 4 8లతో తీసివేస్తే 4 వస్తుంది. ఏ విధంగా తీసివేసి వస్తుంది? -4 +4 -8 అయితే వీటి ద్వారా మనకు +4 - 8 -4 అవుతుంది. మరియు ప్లస్ ఇంటూ మైనస్ 4 8లో 32 అవుతుంది. కాబట్టి మనం a +4, b -8 తీసుకుంటాము. లేదా a -8, b 4. మనం దాన్ని సూక్ష్మీకరించుకుంటే ఈ విధంగా మనకు x - 8 ఇంటూ x + 4 అవుతుంది.